వెల్కమ్ టు శోభాస్ కిచెన్ అండి. ఈరోజు మీకు ఫ్రూట్ జెల్ కేక్ చూపిస్తున్నాను. గ్లాస్ కేక్ కూడా అంటారు. అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. మనకు అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. నేను డ్రాగన్ ఫ్రూట్, కివి, అనార్, యాపిల్, బనానా వేస్తున్నాను. 1 కప్ షుగరు, అగర్ అగర్ పౌడరు, 1 లీటర్ ఆఫ్ వాటర్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అగర్ అగర్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ అగర్ అగర్ పౌడర్ దీన్ని జెల్లాగా మార్చడానికి ఉపయోగపడుతుందండి. ఇలా మొత్తం కరిగిపోయి షుగర్ మెల్ట్ అయిపోయే వరకు పెట్టుకోవాలండి. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. దీన్ని చల్లారనివ్వాలండి. ఇలా కొంచెం కూల్ అయిన తర్వాత మనము కేక్ మౌల్డ్ కానీ ఇలాంటిది ఏదైనా లోతైన గిన్నె తీసుకొని అందులో ఫ్రూట్స్ అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ ఒక ఫ్రూట్స్ పెట్టేసుకొని దీనిపైన ఇది వేసుకోవాలి. సెకండ్ లేయర్ యాపిల్ వేసుకోవాలి. మన ఇష్టం ఏవన్నా వేసుకోవచ్చు ఫ్రూట్స్. నేను యాపిల్ వేస్తున్నాను. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని మిగతా అంతా ఇది వేసేసుకోవాలి ఫుల్గా. ఇది 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. మామూలుగా ప్లెయిన్ జెల్ కూడా ఒక దాంట్లో వేసి పెట్టిన, ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. 40 మినిట్స్లో ఇలా అయిపోయింది గట్టిగా. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 40 మినిట్స్ సరిపోద్ది. మామూలుగా నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో పెడితే 1.5 అవర్ కావాలి. ఇలా అంచులతో ఇలా నైఫ్తో ఇలా అనుకోవాలి. బాగుంది చాలా. ఇది మనం ఫ్రూట్స్తో చేసిందండి. అంచులు కొంచెం నైఫ్తో ఇలా అనుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇలా ట్యాప్ చేయాలి. వావ్, చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. ఇది టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో మీకు. చాలా బాగుందండి.
పిల్లలు ఫ్రూట్స్ తినను అన్న వాళ్ళకి ఇలా చేసి పెడితే భలే ఇష్టంగా తినేస్తారు. జెల్లీ జెల్లీ ఫ్రూట్ ఫ్లేవర్ చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి. థ్యాంక్ యూ.